చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించు వారిగా ఉండాలి. అసలు ప్రభువు చేసినట్టుగా మనకెవరు భూమి మీద మేలు చేయలే. ఆయన చేసిన మేలు ఎవరూ చేయలేదు, ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా. అసలు కృతజ్ఞత కలిగిన వారు ఏం చేయాలి, ఏం చేస్తారు, అసలు వారి యాటిట్యూడ్, అసలు కృతజ్ఞత చెల్లించువారు, కృతజ్ఞత హృదయాన్ని కలిగిన వారు ఏం చేస్తారన్న విషయాన్ని కొద్ది నిమిషాలు నేను మీ ముందు ఉంచుతా. మనందరికీ దేవుడు మేలు చేశాడు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మేలు చేశాడు అనడానికి ఏమిటి మనకి గుర్తు? ఒకటి, ఈ స్థలంలో ఉన్న మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మన శరీర అవయవాలన్నీ ఇలా ఈ మాత్రం పనిచేస్తున్నాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరికీ పనిచేస్తున్నాయి కదా శరీర అవయవాలన్నీ. ఎంత మేలండి. కళ్ళు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి. అలా పనిచేస్తున్నాయంటే మనం తినే తిండి కాదు, ఉదయాన్నే చేసే ఎక్సర్సైజులు కాదు, డ్రై ఫ్రూట్లు అంతకంటే కాదు. అది దేవుడు చేసిన మేలు. మన శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. సడన్గా ఒక శరీర అవయవం పడిపోయిన వారు చాలామంది ఉన్నారు, కానీ శరీర అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి. ఆయన చేసిన మేలు. ప్రైజ్ ద లార్డ్. ఉదయం టిఫిన్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఉదయం టిఫిన్ చేసిన వాళ్ళు, మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళు, అరిగిందా? అరగటం అంటే చిన్న విషయం అనుకున్నారా? డైజెషన్ అవ్వటం అంటే, డైజెషన్ అవ్వకపోవటం పెద్ద రోగం అండి. కిడ్నీలు మొత్తం లివర్ పాడైపోతాయి. ఒక మనిషి తిన్నది అరగటం దేవుడు చేసిన మేలు. అది ప్రైజ్ ది లార్డ్. అది అరిగితేనే రోజు గడుస్తుంది. గొప్ప మేలు. మనం ఇప్పుడు బ్రతికున్నాం, గొప్ప మేలు. నీకు తెలియకుండానే విష పురుగులు, విష జంతువులు, యాక్సిడెంట్లు దాటిపోయాయి. అన్నిటికంటే గొప్ప మేలు, మన పాపాలన్నీ దేవుడు క్షమించి రక్షణిచ్చి పరలోకాన్ని దగ్గరలో పెట్టేశాడు మనకి. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. ఎలాగైనా రాకడొచ్చినా, మన ప్రాణం పోయినా మరుక్షణంలో పరలోకంలో ఉంటాం మనం. ఎంత గొప్ప మేలు. ఎవరు చేయగలరు ఈ మేలులు? కేవలం ప్రభువు మాత్రమే మన జీవితంలో చేసినటువంటి మహామేలు. ప్రియులారా, చాలా భయంకరమైన ఆ సిచ్యువేషన్. పాస్టర్ గారిని దేవుడు యాక్సిడెంట్ నుంచి కాపాడటం, ఇటువంటి గండాల్లో నుండి దేవుడు మనల్ని కాపాడి, అది యాక్సిడెంట్లే అవనివ్వండి, అది ఏ ప్రమాదాలు అయితే అవనివ్వండి, ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో నుండి దేవుడు మనల్ని కాపాడి ఒకటి గుర్తు చేస్తాడు మనకి. అది ఏంటంటే, నా బిడ్డ, నా కృప నీకు తోడుగా ఉంది, నా కృప నీకు తోడుగా ఉంది. ఆ సమయంలో దైవ సేవకులు ఎందుకు సజీవంగా ఉన్నారు అని అంటే, ఆ బండే కాదు, దాని బాబులాంటి బండి వచ్చి గుద్దిన ఆయనకి ఏమవ్వదు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేశాడు, నా కృప నీకు తోడుగా ఉంది. మీ జీవితాల్లో కూడా చాలా
గండాలు తప్పించుకొని మీరు ఈ రోజు వరకు వచ్చుంటారు. ఆరోగ్య పరిస్థితులు అవనివ్వండి, యాక్సిడెంట్లు అవనివ్వండి, మానసిక ఒత్తిడులు అవనివ్వండి, ప్రతి పరిస్థితి దాటుకొని వచ్చి ఈ రోజు వరకు ఇలా సజీవంగా ఉన్నారు. ఇదంతా దేవుడు చేసిన మేలు మేలు మేలు. చిన్నప్పుడు నేను కూడా మొలలోతు ఉన్న, పైన బూడిద ఉన్న, లోపలంతా అగ్ని నిప్పులున్నాయి. అది ఆదివారం నేను 3rd క్లాస్ చదివే టైంలో ఆ నిప్పుల గుంటలో పడిపోయాను నేను. కనీసం బొబ్బ రాకుండా దేవుడు మేలు చేశాడు. జిల్లా వైడ్ వార్త అయింది. 35 సెకండ్లు కరెంట్లో ఇరుక్కుపోయాను. నాతో పాటు 5గురు చచ్చిపోదురు. 35 సెకండ్లు కరెంట్లో ఉండిపోయాను బావుగా. నాకు 6 అక్కలు. నాకు ఎంతమంది అమ్మా? 3 అక్కలు ఎగిరిపోదురు ఆ వేళ నాతో పాటు, నా వల్ల. 5వ తరగతిలో. అందులో మా 2వ అక్క ఏం చేయాలో తెలియక 35 సెకండ్లు అలా ఉండిపోయాను. యేసయ్యా అని గట్టిగా అరిచింది. కరెంటు పోయింది. దేవుడికి స్తోత్రం చెప్దాం. దేవుడి మేలు, దేవుడు చేసిన మేలు. భయంకరమైన ఇంజక్షన్లు నాకు రియాక్షన్ ఇచ్చాయి. కన్ను కూడా కదపలేని బెడ్ పేషెంట్ అయిపోయాను. దేవుడు నన్ను బ్రతికించాడు. మేలు, దేవుడు చేసిన మేలు. నా బండి ట్రాక్టర్లోకి వెళ్ళిపోయింది. నేను 10 అడుగులు పైకెగిరి రోడ్డుకి అవతల పడ్డా. నా బండి చూసిన విలేకరులు అసలు వీడు ఎలా బ్రతికాడని. 10:30కి నేను బండి మీద వెళ్తుంటే 8 అడవి పందులు వచ్చి నా మీద పడిపోయాను. అమ్మా అని అన్నానండి. 8 అడవి పందులు వచ్చి నా మీద పడిపోయినాయి, చంపేస్తాయి. అందులో ప్రధానమైన ఒక పెద్ద అడవి పంది, అది చంపేస్తుంది మనిషిని. 2017వ సంవత్సరంలో కాపాడాడు దేవుడు. మేలు ఎన్నెన్నో ఇలా లెక్క పెట్టుకుంటూ వెళితే ఎన్నెన్నో. భయంకరమైన యాక్సిడెంటు. నా తల రోడ్డు కొట్టుకుంది. 45 నిమిషాలు స్పృహలో లేను. హాస్పిటల్లో మరలా నాకు స్పృహ వచ్చింది. ఈ లిస్ట్ అంతా ఎందుకు చదువుతున్నాను అనంటే, అసలు ఆయనలా మేలు చేసేవాడు మన బ్రతుకులో ఇంకొకడు లేడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వెరీ రీసెంట్ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు చూడడానికి కూడా వచ్చారు నన్ను. వచ్చినందుకు వందనాలు కూడా చెప్పలేదు నేను. నా భార్య, నేను, బాబు వెళ్తున్నాం. అయిపోయింది యాక్సిడెంట్. అప్పుడు ప్రాణాన్ని కాపాడు. వెరీ రీసెంట్ ప్రాణాన్ని కాపాడాడు దేవుడు. ఇది నా లిస్ట్. మరి నీ లిస్టు? పక్క వరకు వందనాలు చెప్పండి ఒకసారి. నీ లిస్ట్ ఏంటి అని అడగండి ఒకసారి. దేవుడు చేసిన మేలుల లిస్ట్ ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి అని వాక్యం చెప్పి ఒక మాట చదువుదాం. చూడండి, మనకు తెలిసిన మాట. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. చాలు తల్లి. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు చాలా ప్రత్యేకమైన విషయం నేను మీ ముందు ఉంచుతా. ఆసక్తి ఉన్న వాళ్ళు ఒక్కసారి నవ్వుతూ హల్లెలూయా చెప్పండి. అందరి జీవితాల్లో దేవుడు మేలు చేశాడు. కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత లేనివారు దేవుని వాక్యాలను పరిశీలన చేస్తే కూలిపోయారు.
దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత చెల్లించిన వారు కాలిపోయారు. అడుగడుగునా దేవుని మేలులు అనుభవిస్తూ, అడుగడుగునా దేవుని మేలులు ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఈ కృతజ్ఞత లేని వారు కష్టాలు పాలైపోయారు. పాస్టర్ గారు ఇందాకన్నారు, కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆ విషయంలోకి వెళ్ళే ముందు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎంతమందికి దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత ఉందో ఒక్కసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి నవ్వుతూ చెప్పండి, దేవా నువ్వంటే నాకు కృతజ్ఞత ఉంది నాయనా. అసలు నువ్వు మేలు చేయకపోతే నేను ఈ రోజున ఇలాగా మందిరంలో కూర్చోలేను. నువ్వు మేలు చేసావు గనకే ఇదిగో నా ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి. నువ్వు మేలు చేసావు గనకే నా డైజెషన్ సిస్టమ్ బాగుంది. నువ్వు మేలు చేసావు గనకే ఈ మాత్రం నవ్వైనా నా ముఖం మీద ఉంది. నువ్వు మేలు చేసావు గనకే ఈ మాత్రం కళైనా నా కుటుంబానికి మిగిలింది. నీవు మేలు చేసావు గనకే నేను ఇప్పుడు సజీవంగా ఉన్నాను. అయితే ఇవి కడవరి దినాలు, అంత్య దినాలు, చాలా అపాయకరమైన దినాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదువుకుంటే ఎంత ఘోరమో ఒక్కసారి చూడండి. అంత్య దినములలో అంటే ఈ రోజులే, ఈ దినాలే అపాయకరమైన కాలాలు వస్తాయి. అదొక బ్యాచ్, అదొక బ్యాచ్. అక్కడమ్మా అదే 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 తల్లి, అదే అదే అదే. అందరూ ఒకసారి మాట పట్టుకోండి. ఇవి ఏ దినాలు అంటండి ఇవి? అమ్మా అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అంత్య దినాలు. ఈ గుంపులు ఎక్కువైపోతాయంట, ఈ టీములు ఎక్కువైపోతాయంట. ఆ టీముల వల్ల కుటుంబాలకి, జీవితాలకి చాలా అపాయకరమైన కాలాలు వస్తాయంట. ఈ గుంపుల వల్ల సంఘాలకి చాలా ప్రమాదం అంట. ఈ గుంపులు నేను లెక్క పెడితే 19 గుంపులు వచ్చాయి. ఇక్కడ ఉన్న గుంపులు ఈ వాక్యంలో మీరు లెక్క పెట్టిన అంతే వస్తాయి. అందరితో ఒకటే బైబిల్ కదా. 19 గుంపులు వచ్చాయి. ఈ 19 టీముల వల్ల కుటుంబాలకు కూడా అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. అందులో ఆ ప్రమాదకరమైన టీముల్లో ఒక టీం ఏంటంటే కృతజ్ఞత లేనివారు. దేవుడంటే కృతజ్ఞత లేనివారు. మనుషులు పట్లే కాదు, ఈ కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోయారట క్రైస్తవ సంఘాల్లో. మనుషుల పట్ల కాదు, దేవుని పట్ల. చాలా తేట తెల్లమైన మాటలతో నేను ఈ మాటలు చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. ఒక వ్యక్తి మనకు మేలు చేశాడు, ఎవ్వరూ చేయలేని మేలు చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటే మనకేముంటుంది చెప్పాలి? గట్టిగామా కృతజ్ఞత ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మేలు చేసిన వ్యక్తి పట్ల మనకు కృతజ్ఞత ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి విషయంలో మనం ఎలా ఉంటాం? ఒక వ్యక్తి ఎవరో చేయని మేలు మనకు చేశాడు, ఆ వ్యక్తి స్థానంలో దేవుణ్ణి పెడదాం.
దేవుడు ఎవ్వరూ చేయని మేలులు మనకి చేశాడు. ఎవరు చేయని మేలేంటి? అసలు ఎవరు చేయలేని మేలులు చేశాడు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం పండుకునే వరకు, సాయంకాలం పండుకున్నప్పటి నుండి ఉదయం లేచే వరకు ఆయన మేలే మనకు పునాది. అసలు మన కంఠంలో ప్రాణానికి పునాది ఆయన మేలు. ఆయన మేలు లేకుండా క్షణం కూడా గడవదు మనకి. మరి మేలు చేసిన వ్యక్తి పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? మేలు చేసిన వ్యక్తి పట్ల మన హృదయ ఆలోచన ఎలా ఉండాలి? మేలు చేసిన వ్యక్తి పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి? మేలు పొందాం, అసలు అడుగడుగునా మేలే. మళ్ళీ చెప్తున్నా, కృతజ్ఞత లేని వారు, ఉదాహరణకి అరణ్యంలో ఇశ్రాయేలీలే చూడండి, కృతజ్ఞత లేని వారు కూలిపోయారు. కృతజ్ఞత భావం లేని వారు కాలిపోయారు. కృతజ్ఞత భావం లేని వారు కష్టాలు పాలైపోయారు. నిజంగా నీలో నాలో కృతజ్ఞత ఉంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి దేవుని పట్ల? ఒక త్వరగా ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పక్కవారికి వందనాలు చెప్పండి. అదే మొఖాలతో చెప్తున్నారు, అలా నవ్వుతో చెప్పండి వందనాలు. అందరూ ఒకసారి నవ్వుతూ నాకు వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి విషయం చెప్తున్నా, ఎవరైనా మనకు మేలు చేస్తే భూమి మీద మొదటిగా మనం చేసే పని ఏంటంటే, మేలు చేశాడు గనక, ఆ వ్యక్తి ఎవరూ చేయలేని మేలు మనకు చేశాడు గనక, మొదటి విషయం ఆ మేలు చేసిన వ్యక్తిని ప్రతి స్థలములో మనం హెచ్చిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అలాంటి హల్లెలూయా యొద్దు, గట్టిగా చెప్పాలి. మరే ఎంత ఎనర్జీ పెట్టుకొని మేలు చేసిన వ్యక్తిని, అమ్మా ఎవ్వరూ చేయలేని మేలు చేశారయ్యా, అమ్మ మనకు వారు, ఆ కుటుంబం లేక ఆ వ్యక్తి ఎవ్వరూ చేయలేని మేలు మనకు చేశారు. మనం ఏం చేస్తాం? ప్రతి స్థలంలో వారిని హెచ్చిస్తాం. ప్రతి స్థలంలో వారి గురించి చెప్తాం. ఈ భూప్రపంచంలోనే పైన ఆకాశం అంది, కింద భూమి, భూమి కింద నీళ్ళ యందు ఎవ్వరూ చేయలేని మేలులు యేసయ్య మనకు చేస్తున్నాడు కదా. ప్రతి స్థలంలో మనం ఆయన హెచ్చిస్తున్నామా? ప్రతి ప్లేస్లో ఆయనను గూర్చి మాట్లాడుతున్నామా? హెచ్చించడం అంటే ఏంటో కాదు, హెచ్చించడం అంటే ఏంటో కాదు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన్ని మేలు చేసే దేవుణ్ణి హెచ్చించటం అంటే ఏంటి? సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు. కూన్ రాగాలు తీయకండి, గట్టిగా పాడండి. 1 2 3 స్టార్ట్. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు. పాడాలి గట్టిగా. ఒకసారి తెలుసు. అమ్మయ్యా, హల్లెలూయా. పాత పాటలు ఎంత బాగుంటాయి తెలుసండి. అందరు పాడాలి. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపు. పాడాలి దగ్గరగా. సాక్ష్యమిచ్చు వరకు నన్ను స్వామి రక్షించెననుచు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు. అదే
మేలు చేసిన దేవుణ్ణి హెచ్చించటం అంటే ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వటమే. దైవజనుని మనస్సులో ఎంత ఆనందం ఉందండి. నా యేసయ్య నన్ను కాపాడాడు, ఆ సమయానికి నా ప్రాణం పోవాలి, ప్రభువే నన్ను రక్షించాడని ఈనాడు మైకులో మీ ముందు సాక్ష్యం. ఇంకా దైవజనులు ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటారో ఆ సాక్ష్యం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మరి నువ్వు ఎంత సాక్ష్యం చెప్తున్నావు? ఎంతమందికి సాక్ష్యం చెప్తున్నావు? మేలులన్నీ తిని 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 బియ్యం బస్తాలా ఊరిపోయాం. ఆయన మేలుల మీదే బ్రతుకుతున్నాం. మరి సాక్ష్యం ఎంత చెప్తున్నావు? దేవుడు గొప్పవాడని ఎంతమందికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు? ఇరుగు పొరుక్కి. నాకు సాక్ష్యం చెప్పటం రాదండి, ప్రసంగాలు చేయక్కర్లేదు, ఏదో పెద్ద కళ ఏం కాదు. బోధ చేయలేను వాదములకు బోను నా కదేల. రాదు ఈ చరణం. నాదుడేసుని గూర్చి నాకు తెలిసినంతవరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చే. హల్లెలూయా. మేలు చేసిన వ్యక్తిని గూర్చి ప్రతి చోట చెప్పాలిగా. నిజంగా నీ కృతజ్ఞత ఉంటే, మేలు చేసిన వ్యక్తి విషయమై మన కృతజ్ఞత ఉంటే ప్రతి చోట, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు దగ్గర, ఆఫీసులో, పనిలో, బస్సుల్లో చెప్తాం కదా, ఫలానా వ్యక్తి ఎంత మేలు చేశాడండి, దేవుడు లాంటి మనిషి. మరి దేవుడు ఎంత మేలు చేస్తున్నప్పుడు నువ్వు కంప్లీట్ సాక్షిగా ఉండలేకపోతున్నావు అంటే మనకు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉన్నవారే సాక్ష్యాన్ని చెప్పగలరు. కృతజ్ఞత కలిగిన వారి నోటే సాక్ష్యం వస్తుంది. కీర్తన 116 12 నుంచి చదివితే అక్కడ వాక్యం చెప్తుంది. ఓహో, ఏమివ్వగలరు? అబ్బాబ్బా, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను, మొక్కుబడులన్నీ చెల్లిస్తాను. అదుగో ప్రజలందరి ఎదుట కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పకుండా నేను ఉండలేను. ఆయనను మహిమపరచకుండా నేను ఉండలేను. కనిపించిన ప్రతి ఒక్కరికి నాకు కుదరాలే కానీ నా దేవుడు నన్ను యాక్సిడెంట్ నుండి తప్పించాడు. కరోనా నుంచి బయటపడిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరికి వచ్చిందా? నాకు వచ్చిందండి. నాకు మా ఆవిడికి ఒకసారి వచ్చేసింది. 3 మెట్లు ఎక్కలేకపోయాను నేను. ఇందాక లిస్టులో చెప్పడం మర్చిపోయాను. ఆ అప్స్టైరు వైజాగ్లో 3 మెట్లు ఎక్కలేకపోయినాయి గారు. నేను పట్టేసింది గుండె అంతా. చాలామంది ఆ కండిషన్కి వచ్చి వెంటిలేషన్ మీదకి వెళ్ళారు. వాళ్ళకంటే నేను గొప్పోడిని కాదు, కానీ దేవుడు నాకు మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండగలను చెప్పలేకుండా? కృతజ్ఞత కలిగిన మనిషి అయితే, కృతజ్ఞత కలిగిన హృదయం అయితే ఖచ్చితంగా మేలు చేసిన దేవుని గురించి సాక్ష్యం చెప్తా. మనమే ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనం సాక్షిగా ఉంటున్నాం? ఎంతవరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం? మీ ఇరుగు పొరుగు వారికి, బంధువులకి దేవునిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఎన్ని రోజులు గడిచిపోయింది? దేవుడు చెప్పిన బాధ్యత అదే కదా.
మీరు సర్వ సృష్టికి వెళ్ళి సింగర్లుగా ఉండండి అన్నాడా? మీరు సర్వ సృష్టికి వెళ్ళి ప్రసంగికులుగా ఉండండి అనలేదుగా. మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీ టాలెంట్లన్నీ చూపించండి అలా. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. తుని పట్టణాన్ని దేవుడు మనకు అప్పగించాడు. చాలామంది పాస్టర్ గారులు ఉన్నారు కదండి, చాలామంది సంఘాలు ఉన్నాయంటే అసలు ఆ వీధిలో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆ వీధిలో ఎందుకు పెట్టాడు నిన్ను? నీ కుటుంబంలో నీ ఒక్కదాన్ని ఎందుకు రక్షించుకున్నాడమ్మా? నీ కుటుంబాన్ని ఎందుకు దేవుడు పట్టుకున్నాడు? సాక్ష్యమిస్తావని. మేలులు ఎందుకు చేశాడు? సాక్ష్యమిస్తావని. కృతజ్ఞత కలిగిన వారమైతే ఖచ్చితంగా దేవునికి సాక్షులుగా ఉంటాం. పరిశీలన చేసుకుందాం. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే, ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే ఆ వ్యక్తి పట్ల మనకు నిజంగా కృతజ్ఞత ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం ఎప్పుడు సంతోషపరుస్తూ ఉంటాం. అర్థమైతేనే హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది? మనకు మేలు చేసిన వ్యక్తిని కల్లో కూడా బాధ పెట్టం కదండి. మనకు మేలు చేసిన వ్యక్తిని సంతోషపరుస్తూ ఉంటాం. We have to make God happy. దేవుడు మనకు మేలు చేశాడు గనక నిజంగా మనకు కృతజ్ఞత ఉంటే యేసయ్యను మనం సంతోషపెడుతూ ఉండాలి. మన యేసయ్యను మనం సంతోషపెడుతూ ఉండాలి. మనల్ని చూచి మురిసేటట్టుగా ఆయన్ని సంతోషపెట్టాలి. పాడితే ఆయన సంతోషిస్తాడా? ఇలా వాక్యాలు చెప్తే సంతోషిస్తాడా? 10,000 కానుక పెట్టులో వేస్తే సంతోషిస్తాడా? ఏమి చేస్తే సంతోషిస్తాడు? దేవునికి స్తోత్రం. చూడండి, సమూయేలు గ్రంథంలో ఉంది ఒక మాట. 1 సమూయేలు 15 అనుకుంటా. ఆ మాట మనకి తక్కువ సమయం ఉంది కనుక సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయంలో 22వ. అందుకు సమూయేలు సౌలుతో అన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించవయ్యా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొను పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వింటే ఆయన సంతోషిస్తాడు. మాట వింటే ఆయన సంతోషిస్తాడు. మాట వింటే ఆయన సంతోషిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఇందాక పైన పాడుతున్నట్టున్నారు, నాతో మాట్లాడు ప్రభువా. అదే కదండి ఇందాక పాడుతున్నారు. ఎలా మాట్లాడతాడు? ఆయన నెంబర్ 1 మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అసలు సిసలైంది, నీవు ఏ దైవజనుల యొద్దకు నడిపించబడ్డావో, ఎక్కడైతే దేవుడిని నిలబెట్టాడో ఆ దైవజనుని నోట నుంచి దేవుడు మాట్లాడతాడు. మాట వినుట శ్రేష్టం. అననీయ సప్ఫీరా అనుకున్నారు, మాకు ఎప్పుడూ కనపడే పేతురే కదా అని అనుకున్నారు.
సుమారు 8,000 మంది సంఘం, ఆది అపోస్తలుల సంఘం, అగ్ని అభిషేకం పొందిన సంఘం, భాషలు మాట్లాడిన సంఘం, దర్శనాలు చూసిన సంఘం, స్థిర చర ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసిన సంఘం. ఈ అననీయ సప్పీరాలను చూడండి, పేతురు స్వరాన్ని పేతురు స్వరమే అని అనుకున్నారు. కానీ అది పేతురు స్వరం కాదు, అది పరిశుద్ధాత్మ స్వరం. పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడాడు అనే ఆలోచన లేదు వాళ్ళకి. ఆత్మదేవుడే నన్ను పలుకుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక కనువిప్పు లేదు వాళ్ళకి. పేతురు స్వరమే అని అనుకున్నారు. ఏం జరిగిందో మనకు తెలుసు. బలులర్పించటం కాదయ్యా, నీకు నిజంగా కృతజ్ఞత ఉందా? గాడిదలు కాసుకునే నిన్ను ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాను, నిన్ను హెచ్చించాను. అసలు దీనికి అర్హుడు కాదు నువ్వు. దావీదేం కాసేవాడు? సౌలు ఏం కాసేవాడు? అందరికీ వందనాలు గట్టిగా చెప్పండి. గాడిదలు కాసేవాడు. ఆ పని మంచిదా, ఈ పని మంచిదా? సరే, మనకు సబ్జెక్ట్ కాదు అది. సరే, గాడిదలు కాసుకునేవాడిని అసలు అన్ఫిట్, అసలు అర్హుడే కాదు. అలాంటి వాడిని ఇశ్రాయేలు దేశానికి రాజుని చేస్తే ఒకటి మాత్రం బాగా నేర్చుకున్నాడు. అది ఏంటంటే మాట వినకపోవటం. మాట వినకపోవటం. బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నాడు, చాలా సంపాదిస్తున్నాడు, మేడలు మిద్దెలు సంపాదిస్తున్నాడు, పనివారను సంపాదిస్తున్నాడు. ఒక మంచి దైవజనుడు ఉన్నాడు తన బ్రతుకులో, సమూయేలు. కానీ అతనికి ఎక్కడ అలవాటైంది మాట వినకపోవటం. మాట వినకపోవటం. దేవునికి ఏది సంతోషం అంటే ఆయన మాట మనం వింటే ఆయనకి సంతోషం. ప్రైజ్ లార్డ్. మనకు మేలు చేసిన వ్యక్తిని సంతోషపెట్టాలండి. మనం దుఃఖపెడితే ఎలాగా? ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే ఆ వ్యక్తిని సంతోషపెట్టకుండా మనం దుఃఖపెడుతున్నామంటే మనకేమి లేదని, గట్టిగా కృతజ్ఞత లేదని. పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు ఎక్కడున్నాడు? మన హృదయములో ఉన్నాడు. మీ దేహమే దేవుని ఆలయం, మీరే ఆయనకు ఆలయం. దేవుడు మన హృదయములో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న ఏంటంటే, హృదయంలో దేవుడు ఉన్నాడు, మనం సినిమా హాల్కి వెళ్ళాం, హృదయంలో దేవుడు ఉంటాడా? చెప్పాలి, బాగా ఆలోచించి చెప్పాలి. అయ్యి బాబు, నాసా సైంటిస్ట్ లాగా అందరూ అలాగ ఆలోచిస్తున్నారు. మన హృదయంలో దేవుడు ఉన్నాడు. సినిమా హాల్లో కూర్చున్నాం వెళ్ళి, నో డౌట్ దావీదు బెత్షెబాతో పాపం చేసేటప్పుడు కూడా దావీదులో దేవుడు ఉన్నాడు. పశ్చాత్తాప పడతా చేశాడు. దేవా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, ఇక్కడే ఉన్నాడు. లోపలుండి ఏం చేస్తున్నాడు? నీవు నేను సినిమా హాల్లో ఉన్నప్పుడు, దావీదు వ్యభిచారం చేస్తున్నప్పుడు లోపల ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? దుఃఖపడతా ఉన్నాడు. మేలు చేసిన వ్యక్తిని తిరిగి దుఃఖపరుస్తున్నావంటే మనంత నీచ నికృష్టమైన జాతి ఇంకొకటి లేదు. ఉదయం నుండి రాత్రి వరకు మేలులతో నింపుతున్న వ్యక్తి దుఃఖపెడుతున్నావంటే అసలు మనకు కృతజ్ఞతే లేదు.
కృతజ్ఞత ఉంటే ఆయన్ని సంతోషపెడతాం కదా, మాట విని. కృతజ్ఞత ఉంటే ఆయన్ని హ్యాపీగా ఉంచుతాం కదా. దుష్టుడు మరణము నొందుట చేత ఆయనకు సంతోషమా అని హెచ్కేల్ ప్రవక్త అడిగాడు. అంటే దినదినము పశ్చాత్తాప పడుతూ ఉంటే ఆయనకు సంతోషం. నన్ను క్షమించు నాయన, నిన్ను బాధ పెడుతున్నాను ఆయనతో అంటే ఆయనకు సంతోషం. తండ్రికి ఎప్పుడు సంతోషం? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే సంతోషం. పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నా వాడికి సంతోషం లేదు. పెద్ద కుమారుడు పొలం పని చేస్తున్నా సంతోషం లేదు. ఎందుకంటే పెద్ద కుమారుల్లో అసూయ ఉంది, ద్వేషం ఉంది, కలహం ఉంది, ఓర్చుకోలేని తత్వం ఉంది. ఇంట్లోనే ఉన్నాడు కానీ సంతోషం లేదు. కానీ చిన్న కుమారుడు వచ్చి తండ్రి ఎదురు నిలబడ్డాడు చూడండి. చిన్న కుమారుడు వచ్చి నన్ను చేర్చుకో నాయనా అన్నాడు చూడండి. నీ మాట వింటాను నాయన ఇక్కడి నుంచి అన్నాడు చూడండి. అలా చేయను తండ్రి ఇక్కడి నుంచి అన్నాడు చూడండి. అది తండ్రికి సంతోషం. నిజమైన కృతజ్ఞత ఉంటే మేలు చేసిన వాడిని మనం సంతోషపరుస్తాం. ఫైనల్ మాటలు ఏంటంటే, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కృతజ్ఞత అనేది మనకు నిజంగా ఉంటే, ఒక వ్యక్తి పట్ల మనకు మేలు చేసిన వ్యక్తి కొరకు కష్టమైనా భరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెద్ద ప్రసంగం ఏం కాదు సుమా ఇది. ఒక వ్యక్తి పట్ల నిజంగా మనకు కృతజ్ఞత ఉంటే, ఆ వ్యక్తి చేసిన మేలును బట్టి, ఆ వ్యక్తి కొరకు ఏదో సందర్భంలో రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, మనకు నిజంగా కృతజ్ఞత ఉంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటాం. ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటాం. ఈనాడు దేవుణ్ణి ఆరాధించడానికి రిస్క్ తీసుకోవట్లేదు దేవుని ప్రజలు. మళ్ళీ ఒక్కసారి తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ మొదటి మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేయండి. అంచెదినములలో అనే మాట ఉంది కదా, ఆ బ్యాచీలన్నీ ఉన్నాయి కదా. ఆ బ్యాచీలన్నిటిలో 3 నుండి చదివితే, 4 నుండి చదివితే అదో బ్యాచ్ అన్న, ద్రోహులు, మూర్ఖులు, అదుగో దేవుని కంటే సుఖానుభవము, దేవుని కంటే సుఖానుభవం. కాబట్టి చిన్న చినుకులు పడేటప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళే విశ్వాసులు పలానా సంఘంలో ఆ చినుకుల్లో కొట్టుకుపోయారని ఎక్కడ పేపర్లో చదివారా మీరు? లేదు కదా, చదివారా? వేసవకాలం ఆ చర్చిలో పలానా ఆరాధనలో లైట్ వేడికి ఆమె ఆరాధన చేయలేక నల్లగా మాడిపోయిందని ఎక్కడ చదివారా మీరు? 3 గంటలు ఆరాధించలేక ఆ వ్యక్తి చర్చిలోనే చచ్చిపోయాడని ఎక్కడ చదివారా? ఒక్కబెడితే రాలేని విశ్వాసులు, రిస్క్ తీసుకుని 1-2 రోజులు ఉపవాసం ఉండలేని తిండిపోతులు, త్వరగా రెడీ అయి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఉన్న స్పీడు, ఆదివారం మందిరానికి లేనటువంటి ఆ ఉద్యమం లేనటువంటి సుఖానుభవాన్ని ప్రేమించేటువంటి విశ్వాసులు, కృతజ్ఞత కలిగిన మనుషులం అయితే మేలు చేసిన వాడి కోసం కష్టపడాలి. అర్థమైతే హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి నా కోసం బొంబాయి వెళ్ళొచ్చాడు, రిస్క్ తీసుకున్నాడు, మేలు చేశాడు నాకు. అలాంటి వ్యక్తి కోసం ఈ రోజున పాయికరావుపేట వెళ్ళవలసి వచ్చింది. నాకు పాయికరావుపేట వెళ్ళవలసి వచ్చింది.
పాయికరావుపేట రావటానికి రిస్క్ తీసుకోవట్లేదంటే, నా కోసం బొంబాయి వెళ్ళి వచ్చిన వ్యక్తి కోసం నేను పాయికరావుపేట వెళ్ళి రాలేకపోతున్నానంటే ఆ వ్యక్తి అంటే నాకేమి లేదని, కృతజ్ఞత లేదని. రిస్క్ తీసుకుని ఆరాధన చేయలేకపోతున్నాం, రిస్క్ తీసుకొని గుమ్మంలో కూటం పెట్టలేకపోతున్నాం, రిస్క్ తీసుకొని దేవుని కొరకు అన్నిటి కొరకు ఖర్చు పెట్టినట్లుగా దేవుని కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నాం. రిస్క్ తీసుకొని దేవుని పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. కుదిరితే చేస్తాం, కుదరకపోతే వచ్చే నెల చేస్తాం. సుఖానుభవాన్ని ప్రేమించేవారు. మరి కృతజ్ఞత కలిగిన మనిషివా, కృతజ్ఞత లేని మనిషివా? చెప్పుకోవడానికి చాలా వాక్యం ఉంది, కానీ వాక్యం అర్థం చేసుకుందాం. ప్రతి విషయమునందును ఆయనకి కృతజ్ఞత చెల్లించండి. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా దీవిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారిని చాలామందిని దేవుడు హెచ్చించాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిజంగా మన కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మనం ఉన్నామా? ప్రతి స్థలములో సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ప్రతి సందర్భంలో మన యేసయ్యని సంతోషపరిచేవారుగా మనం ఉన్నామా? ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారిగా ఆయన కొరకు రిస్క్ తీసుకునే విశ్వాసులుగా మనం ఉన్నామా? నీకు నిజంగా కృతజ్ఞత ఉంటే ఇదిగో ఈ లక్షణాలు మనలో కనపడాలి. ఈ లక్షణాలు ఏమాత్రం కరువైనా మేలులు అనుభవించటమే నేర్చుకున్నాను తప్ప కృతజ్ఞత కరువైంది మనలో. కృతజ్ఞత లేని వారు ఆ పాత నిబంధన కాలంలో కూలిపోయిన వారు ఉన్నారు, కాలిపోయిన వారు ఉన్నారు, కష్టాలు పాలైపోయిన వారిలో ఉన్నారు. అయ్యా, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, నీ మేలులతోనే నేను బ్రతకాలి దేవా, నేను కృతజ్ఞత కలిగిన బిడ్డగా బ్రతకాలనుకుంటున్నా, కృతజ్ఞత కలిగి జీవించాలనుకుంటున్నా. నా కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి, సమస్తము చూచుచున్న దేవుడు, నీకు కృతజ్ఞత కలిగి జీవించటంలో నాలో నాకు తేడా కనబడుతుంది నాయన అని దేవునితో యథార్థంగా చెప్పగలిగితే నీ విషయాలన్నీ సెట్ రైట్ చేసే దేవుడి రాత్రి ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరూ మోకాళ్ళలోని ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అమ్మ, అందరు నోరు తెరవండి, అందరు నోరు తెరవండి, ఒప్పుకోండి. అయ్యా, అవకాశం ఉన్నా నేను సాక్ష్యం చెప్పట్లేదు నాయన, నన్ను మన్నించండి అని అడగండి. చాలామంది బంధువులను కలుస్తున్నాను, స్నేహితుల్ని కలుస్తున్నాను, చాలామంది నా కొలీగ్స్ని నేను కలుస్తున్నాను ప్రభువా, కానీ అన్నీ మాట్లాడుతున్నాను, కానీ నువ్వు గొప్పవాడు అని నేను చెప్పలేకపోతున్నాను ప్రభువా. దాటేస్తా ఉన్నాను, దాన్ని స్కిప్ చేసేస్తా ఉన్నాను. నన్ను మన్నించండి నాయన, నన్ను మన్నించండి నాయన. చాలాసార్లు నీ మేలులు పొందుకొని నిన్ను దుఃఖపెట్టే బిడ్డగా నేనున్నాను. నాలో కొన్ని అపవిత్రతలున్నాయి, దాగులున్నాయి, మచ్చలున్నాయి. అయ్యా, నిన్ను సంతోషపరిచే బ్రతుకు నాకు దయచేయండి నాయన. దైవ సేవకుని మాటకు, దైవజనురాలి మాటకు చాలాసార్లు విలువనివ్వలేదు. నన్ను మన్నించు నాయన, నన్ను మన్నించు నాయన. అయ్యా, కష్టం అనిపించినప్పుడు బద్దకించాను, నన్ను మన్నించు నాయన. కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డగా నన్ను నిలవబెట్టండి నాయన. నువ్వు మేలు చేసే దేవుడు. నా బంధువులలో కానీ, నా స్నేహితులలో కానీ, నా ఇరుగు పొరుగు వారిలో కానీ నీ వంటి మేలు చేసేవాడు నాకు లేడు. నీవే నాకు మేలు చేయాలి. నీవు మేలు చేస్తేనే నేను బ్రతుకుతా, నీవు మేలు చేస్తేనే నా బాడీలో ఆర్గన్స్ అన్నీ పనిచేస్తాయి, నీవు మేలు చేస్తేనే నేను ఆరోగ్యంగా ఉండగలను, నీవు మేలు చేస్తేనే ఇదిగో బ్రతికి బట్ట కట్టగలను. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవునితో చెప్పండి, సాక్ష్యమిస్తాను నాయన, నిన్ను సంతోషపరుస్తాను నాయన. నిన్ను రిస్క్ తీసుకొని
నేను అన్ని విషయాల కొరకు ఎలా రిస్క్ తీసుకుంటున్నానో నీ పనిలో కూడా రిస్క్ తీసుకుంటా, కృతజ్ఞత కలిగి జీవిస్తాను నాయన అని నువ్వు చెప్పగలిగితే నిన్ను చూచుచున్న దేవుడు నీ మీద తన కరుణను కుమ్మరిస్తాడు తల్లి. అయ్యా, కరుణను కుమ్మరిస్తాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవై హృదయపూర్వకంగా నిన్ను సంతోషపరుస్తాను, సాక్ష్యం ఇస్తాను. యేసయ్యా యేసయ్యా అందరూ చెప్పాలి. యేసయ్యా యేసయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా అందరూ చెప్పాలి. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీవే, నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా ఆమేన్. అయ్యా, నాలో నిన్ను దుఃఖపరిచే అంశాలన్నీ తొలగించుకుంటాను నాయన. నీ మాటకు లోబడతాను నాయన. నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాను నాయన. కృతజ్ఞత కలిగిన బిడ్డగా నేను ఉంటాను నాయన.